సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: బీమాపై ధీమా, అర్హులైన వారి పింఛన్ రద్దు కాదు, గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్, కోర్టులు చేతులు కట్టుకుని కూర్చోవాలా, సొలిసిటర్ జనరల్ను నిలదీసిన సీజేఐ, పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు బంద్, జగ్గయ్యపేట నందిగామకు భారీ పరిశ్రమల రాక, దోపిడీకి ఆహ్వానం, ఇన్విటేషన్ కార్డులతో సైబర్ నేరాలు, జీజీహెచ్కు క్యూ కడుతున్న పాముకాటు బాధితులు, లాజిస్టిక్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ, చెత్త కూడా సంపదే, వ్యర్థాల సక్రమ నిర్వహణకు ప్రోత్సాహకాలు, 2026 ఎన్నికల్లో టీవీకే డీఎంకేల మధ్య పోటీ, బరువును తగ్గించే పొట్టు తీయని ధాన్యాలు. ఈరోజు వార్తలను చూద్దాం. బీమాపై ధీమా, అడ్డగోలు వైద్య ఖర్చులతో కుటుంబాలు కుదేలవకుండా తక్కువ ప్రీమియంతోనే ఆరోగ్య బీమా అందబోతోంది. అనుకోనిదేదైనా జరిగితే కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకునే జీవిత బీమాకు అయ్యే వ్యయం తగ్గబోతోంది. ఏళ్ల నుంచి ఉన్న బీమా ప్రీమియంలపై వస్తుసేవల పన్ను మినహాయింపు డిమాండ్ తీరబోతోంది. మధ్యతరగతి జీవితాలకు ఊరట కలగబోతోంది. బీమా ప్రీమియంలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని జీఎస్టీ హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం తాజాగా సిఫార్సు చేసింది. ఇది అమల్లోకి వస్తే దేశంలో బీమా ప్రీమియంలు 18% వరకు తగ్గే అవకాశం ఉంది. దీనికి తోడు జీఎస్టీ నుంచి పేరు మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం లభించే దిశగా మరో ముందడుగు పడింది. జీఎస్టీ 4 పన్ను రేట్లను 2 స్లాబులకు కుదించే ప్రతిపాదనలను మంత్రుల బృందం ఆమోదించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. పన్ను రేట్లు హేతుబద్ధీకరణ, బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపు ప్రతిపాదనలపై చర్చించి అవసరమైన మార్పులు చేసి ఆమోదించనుంది. దీపావళికి ప్రత్యేక బహుమతి ఇస్తానన్న ప్రధాని మోదీ ప్రకటనకు అనుగుణంగా ఆలోగానే ఈ మార్పులన్నీ అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అర్హులైన వారి పింఛన్ రద్దు కాదు. పింఛన్ల విషయంలో అర్హులైన దివ్యాంగులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున దివ్యాంగ పింఛన్లు తొలగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గురువారం సచివాలయంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని పింఛన్లు పొందుతున్న వారిపై ఇటీవల జరిగిన పునఃపరిశీలన వివరాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. ఈ ప్రక్రియలో అనర్హులను గుర్తించినట్లు చెప్పారు. అన్ని విధాలా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండి ఎలాంటి వైకల్యం లేకుండానే కొంతమంది దివ్యాంగ పింఛన్లు పొందుతున్నట్లు పరిశీలనలో తేలిందన్నారు. అనర్హులను ధృవీకరించడానికి ప్రత్యేక వైద్య బృందాలను నియమించి పింఛన్ అనర్హుల్ని నిర్ధారించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ నకిలీ పింఛన్లు మాత్రమే తొలగించాలని, అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ వ్యక్తికి పింఛన్ రద్దు కాకూడదని అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న పింఛన్లన్నీ యథావిధిగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్. ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు. విమర్శలు, వివాదాలకు తావు లేకుండా పనిచేయాలని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వం చేస్తున్న మంచి జనంలోకి వెళ్లడం లేదు. చెడు వ్యాపించినంత వేగంగా మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లలేం. పదే పదే తప్పులు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని ఇన్ఛార్జ్ మంత్రులు మీ పరిధిలోని ఎమ్మెల్యేలకు చెప్పాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం మంత్రివర్గ సమావేశం సందర్భంగా కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిని ఆయన ప్రస్తావించి అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు చేతులు కట్టుకుని కూర్చోవాలా, సొలిసిటర్ జనరల్ను నిలదీసిన సీజేఐ, అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్లు నిరవధికంగా నిలిపివేస్తే చట్టసభలు నిర్వీర్యమైపోతాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ఆ పరిస్థితుల్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టుకు ఉండదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తమ విధులు నిర్వర్తించకపోతే న్యాయస్థానాలు చేతులు కట్టుకుని కూర్చోవాలా అని కేంద్రం తరపు సీనియర్ న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను నిలదీశారు. బిల్లుల ఆమోదానికి
రాష్ట్రపతి గవర్నర్లకు నిర్దిష్ట కాల వ్యవధిని సుప్రీంకోర్టు నిర్దేశించవచ్చా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని 143(1) అధికరణ కింద సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని కోరిన అంశంపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం కూడా తన విచారణ కొనసాగించింది. రాష్ట్రపతి, గవర్నర్ తప్పనిసరిగా తన ఉత్తర్వులు పాటించేలా న్యాయ వ్యవస్థ ఆదేశాలు ఇవ్వజాలదని మెహతా ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు బంద్. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతూ ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 140 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురువారం ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇది ఇంకా పెరుగుతూ రాత్రి 7 గంటలకు 13 అడుగులకు చేరుకుంది. సముద్రంలోకి 12,12,773 క్యూసెక్ల నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. జగ్గయ్యపేట, నందిగామలకు భారీ పరిశ్రమల రాక. జగ్గయ్యపేట ప్రాంతం ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. జగ్గయ్యపేటను ఆనుకునే నందిగామ కూడా ఉంది. రాజధాని అమరావతికి ఈ 2 ప్రాంతాలు దగ్గర. హైదరాబాద్కు కూడా దగ్గరగా ఉండడంతో పాటు పలు జాతీయ రహదారులకు అనుసంధానమైనవి. NH-65 నేరుగా హైదరాబాద్కు, NH-30 విజయవాడ, ఛత్తీస్గఢ్కు అనుసంధానం కాగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా విజయవాడ, నాగ్పూర్ కలుస్తాయి. అమరావతి విజయవాడ బైపాస్ ద్వారా రాజధాని కూడా దగ్గరవుతుంది. బందర్ పోర్ట్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి. అంతకు మించి ఈ 2 ప్రాంతాల్లో విశాలమైన భూములున్నాయి. పరిటాల దగ్గర లాజిస్టిక్ హబ్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతుండడం ప్రభుత్వం కూడా పరిశ్రమల ఏర్పాటుకు ఈ ప్రాంతం వైపు చూస్తోంది. ఈ కారణంగా జగ్గయ్యపేట, నందిగామను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎంచుకుంటున్నారు. దోపిడీకి ఆహ్వానం. ఇన్విటేషన్ కార్డులతో సైబర్ నేరాలు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి కొద్ది రోజుల క్రితం వాట్సాప్లో వివాహ ఆహ్వానం వచ్చింది. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మెట్లో ఉన్న ఈ ఆహ్వాన పత్రికను ఏపీకేలో పంపారు. తనకు తెలిసిన వారు ఎవరో ఈ ఆహ్వానం పంపారని ఆయన భావించారు. ఆ ఫైల్ను తెరవగానే ఆహ్వాన పత్రిక ఉంది. దాన్ని చదువుతున్న సమయంలో ఏపీకే ద్వారా పంపిన ఫైళ్లన్నీ ఫోన్లో డౌన్లోడ్ అయ్యాయి. ఫోన్పే, గూగుల్ పేకు అనుసంధానం చేసిన బ్యాంక్ ఖాతాలు నిమిషాల్లో ఖాళీ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన ఘటన ఇది. అనేక ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ప్రజలకు వరుస ఝలకులు ఇస్తున్న సైబర్ నేరగాళ్లు దోపిడీని కొనసాగించడానికి కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ నేరాలపై పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా రోజురోజుకు కొత్తగా దోచేస్తున్నారు. అందులో భాగమే ఈ ఆహ్వానాల దోపిడీ. జీజీహెచ్కు క్యూ కడుతున్న పాముకాటు బాధితులు. జిల్లాలో పాముకాట్ల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల కొత్త ప్రభుత్వాసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 214 మంది పాముకాటుకు గురయ్యారు. 7 నెలల్లో 4 మరణించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంఖ్య అధికమే. 2023లో పాముకాటుకు 582 మంది గురికాగా 477 మంది ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందారు. వీరిలో 4 చనిపోయారు. 2024లో 444 మంది పాముకాటుకు గురికాగా 399 మంది ఆసుపత్రిలో చికిత్స పొందారు. 6 మరణించారు. ఈ ఏడాది 7 నెలలకు 214 మంది పాముకాటుకు గురికాగా 210 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. 4 మరణించారు. లాజిస్టిక్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ. సముద్ర వాణిజ్యంలో తూర్పు తీర ప్రాంత గేట్వేగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ ఆఫ్ ఇండియాగా మారుస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం ఏపీఎం టెర్మినల్ సంస్థతో రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు గురువారం సచివాలయంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం 9,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలను ఏపీఎం టెర్మినల్స్ కల్పించనుంది. కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన రెడ్డి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్,
ఏపీఎం టెర్మినల్ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. చెత్త కూడా సంపదే, వ్యర్థాల సక్రమ నిర్వహణకు ప్రోత్సాహకాలు. చెత్తే కదా అని పారేయవద్దు, వ్యర్థాలు సంపదేనని గుర్తించాలంటూ పారిశ్రామికవేత్తలను, వర్తక వాణిజ్య సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. వ్యర్థాల నిర్వహణను ఒక వాణిజ్య విధంగానే పరిగణించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ సర్క్యులేషన్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ 4O పాలసీని తీసుకువచ్చింది. ఈ పాలసీకి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. సాధారణంగా పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణపై అలసత్వం వహించే సంస్థలకు అపరాధ రుసుం విధిస్తుంటారు. తాజాగా ప్రభుత్వం రూటు మార్చి చక్కని నిర్వహణ చేపట్టిన యాజమాన్యాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించింది. పాలసీలో ఇందుకు సంబంధించిన అంశాలను పొందుపరిచింది. 2026 ఎన్నికల్లో టీవీకే, డీఎంకేల మధ్య పోటీ. సినిమా అవకాశాల తర్వాత విశ్రాంతి కోసం రాజకీయాల్లోకి రాలేదని, అన్నింటికీ సిద్ధమయ్యే ఇందులోకి దిగానని సినీ నటుడు, తమిళ గెవెట్రీ కళగం అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు. తమిళనాడులో 2026లో టీవీకే, డీఎంకే పార్టీల మధ్య పోటీ ఉంటుందని తెలిపారు. పార్టీ రెండో మహానాడును మదురై జిల్లా పారపతిలో గురువారం నిర్వహించారు. దీనికి 1,00,000 మంది కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. బరువును తగ్గించే పొట్టు తీయని ధాన్యాలు. పొట్టు తీయని ధాన్యాలలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పొట్టు కారణంగానే అవి చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంటాయి. అందుకే వాటిలో నుంచి వచ్చే కార్బోహైడ్రేట్లు రక్తంలో నెమ్మదిగా కలుస్తుంటాయి. ఫలితంగా ఒంట్లోకి విడుదలయ్యే చక్కెర మోతాదులు ఆలస్యమవుతాయి. పొట్టు తీయని వరి విషయంలో ముడి బియ్యం మాదిరిగానే పొట్టు తీయని ఓట్స్, గోధుమ, బార్లీ వంటి వాటిని అలాగే తీసుకోవడం వల్ల పొట్టు తీసిన వాటితో పోలిస్తే తక్కువగా బరువు పెరుగుతారని, అందువల్ల ఇన్సులిన్ విడుదల యంత్రాంగం కూడా నియంత్రితంగా పనిచేస్తూ పూర్తిస్థాయి ఆరోగ్యకరంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు. ఇలా తినడం వల్ల ఊబకాయం తగ్గడంతో పాటు స్థూలకాయంతో వచ్చే అనేక అనర్థాలను తగ్గించుకోవచ్చన్నది పరిశోధకుల మాట. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పార్లమెంట్ నిరవధిక వాయిదా. ముగిసిన వర్షాకాల సమావేశాలు. 12 బిల్లులకు లోక్సభ, 15 బిల్లులకు రాజ్యసభ ఆమోదం. ఓఆర్ఆర్ సర్వే పూర్తి. ఎన్హెచ్ డేటాను పరిశీలించిన ఎన్టీఆర్, కృష్ణా జేసీలు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి జాతీయ రహదారుల సంస్థ అధికారులు అలైన్మెంట్ ప్రకారం ఇచ్చిన సర్వే నెంబర్ల పరిశీలన కార్యక్రమాన్ని ఎన్టీఆర్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్లు పూర్తి చేశారు. ఎన్హెచ్ అమరావతి డివిజన్ అధికారులు పంపించిన భూ ప్రతిపాదనలకు సంబంధించిన సర్వే నెంబర్లను సర్టిఫై చేసి పంపడంతో త్వరలో ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ 3A విడుదల కానుంది. ఆసియా కప్ మహిళల హాకీలో సలీమాకే పగ్గాలు. ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత మహిళల జట్టును గురువారం ప్రకటించారు. 20 మంది సభ్యుల జట్టుకు ప్రస్తుత సారథి మిడ్ఫీల్డర్ సలీమా టేటేనే కెప్టెన్గా ఎంపిక చేశారు. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్స్లో ఒక్కరోజే 4 స్వర్ణాలు. ఆసియా ఛాంపియన్షిప్స్లో భారత షూటర్లు గురువారం నాటి పోటీలలో 5 స్వర్ణాలకు గాను 4 పసిరి పతకాలు కొల్లగొట్టారు. దాంతో మొత్తం 26 పతకాలతో పట్టికలో భారత్ టాప్లో ఉంది. టీమిండియాకు గ్రీన్ సిగ్నల్. ఆసియా కప్లో ఆడేందుకు అనుమతి. భారత్ పాక్ మ్యాచ్కు మార్గం సుగమం. ద్వైపాక్షిక సిరీస్లకు అవకాశం లేదు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.